ఈసారి ఆయనకి ఇస్తే బాగుంటుంది. బాగానే ఉన్నదిగా, ఆయన ఆలోచన సరళి బాగున్నది. కేంద్రంలో పట్టున్నది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది, ఆయన వల్ల నిధులు వస్తున్నాయి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే. 5 శాఖల మంత్రిగా ఉన్నారు. ఓకే. ఈ 2 ఏళ్లలో ఆయన పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఆయనదే బాగుంది. ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తారు జరుగుతుంది కదా. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్, జనాల్ని పట్టించుకోకుండా అంటున్నారు కొంతమంది. అది అబద్ధమే కదా. ఇప్పుడు ఎవరు పని చేసుకోకుండా ఎవడు పని చేయగలడు? కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది 2 ఏళ్లలో? ఉప ముఖ్యమంత్రిగా కళ్యాణ్ గారి పనితీరు బాగానే ఉందండి, మెచ్చుకోదగ్గాల్సిందేనండి. ఆయన అటవీ శాఖ కానీ పర్యావరణ కానీ ఆయన హ్యాండ్ ఓవర్ ఉన్నాయి కాబట్టి ఉప ముఖ్యమంత్రితో పాటు ఆయనతో పాటు మిగతా శాఖలను కూడా సమన్వయం చేసుకుంటూ ఆయన పేద రైతులకు కానివ్వండి, పేద ప్రజలకు కానివ్వండి, రోడ్లు వేయడం కానివ్వండి, అంగన్వాడీ పాఠశాలలు కట్టియడం కానివ్వండి, లేకపోతే బావులు తవ్వించడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా పిల్లలకు చదువు చెప్పడం కానివ్వండి బ్రహ్మాండంగా చేస్తున్నారండి. ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన సొంత నియోజకవర్గంలో కానివ్వండి, రాష్ట్రంలో ఎక్కడైనా కానివ్వండి ఆయన సొంత డబ్బులు పెట్టి చేస్తున్నారండి. గవర్నమెంట్ దగ్గర నుంచి నిధులు చేసుకొని కూడా డెవలప్ చేస్తున్నారండి. 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాము, జగన్ మాత్రం ఎట్టి పరిస్థితులు రానమని అంటారు పవన్ కళ్యాణ్ గారు. రారు కూడా, వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఎవరు రారండి. కాంగ్రెస్ రాదు, బీజేపీ రాదు, ఇంకే ప్రభుత్వం కూడా రాదండి. 2 సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి పనితీరు అంటే బాగుంది కదా, చేస్తున్నారు కదా. బాబు గారు అంటేనే విజన్. ఓకే. ఏంటి బాబు గారు ఆయన అనుభవాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అలా ఆయన అభివృద్ధి పదంలో నడిపిస్తారండి. సో భోగాపురం ఎయిర్పోర్టు ఆ క్రెడిట్ ఎవరిది అంటే? బాబు గారిదే. మొత్తం నేనే చేశాను చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్తున్నారంటే ఇప్పుడు మరి ఆయన అధికారంలో ఉండగా ఎందుకు చేయలేపారు దాన్ని? పోనీ ఆయన శంకుస్థాపన చేశారనుకో, ఆయన ముందు ఆయన చేశారు కదా శంకుస్థాపన, బాబు గారే చేశారు, మరి ఎందుకు చేయలేపారు? చేయాలి కదా. అవును, అలాగే. సో మనం చూసుకుంటే అన్న జగన్ గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా అసలు? జగన్ గారు అంటే ఆయన చేయగలిగారు వారేమో, కానీ ఆయన కొన్ని కేంద్రంతో భయాలు ఏంటి. ఓకే. ఆయన బాధలు ఆయనకు ఉన్నాయి. ఇప్పుడేం తీసుకుంటున్నాను, మీకు నచ్చిందని చెప్పండి. ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి. కెమెరా వైపు చూడండి. ఈ 2 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపించింది చంద్రబాబు గారు వచ్చాక? బాగానే ఉంది, పర్లేదు, మంచిగానే ఉంది, మంచిగా నడుస్తుంది, అన్ని చోట్ల బాగానే ఉంది. జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే పర్లేదు అంతగాని, ఏమంటే కొద్దిగా కష్టం అంతేగాని మంచిగా బాగానే ఉంది, మనశ్శాంతిగా ఉంటుంది, మంచిగా చూస్తున్నారు, హ్యాపీగానే ఉంటున్నాం. కానీ జగన్ గారు ఏమంటున్నారంటే నేనున్నప్పుడే అంతా మంచి జరిగింది, ఈ ప్రభుత్వం ఏం చేయలేదని జగన్ గారు చెప్తున్నారు. జగన్ గారు ఉన్నప్పుడు కొంచెం బాగుండేది, ఇప్పుడు కొంచెం టైట్గా అయిపోతుంది అంతే. మరి మన తల్లికి వందనం వేసిన ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 వేసని చెప్తున్నారు. వాస్తవంగా అందుతున్నాయా? డబ్బులు రాలేదు ఇప్పటికి, అంటే పేరు మాత్రం ఉంది కానీ ఇస్తానని చెప్పారు కానీ డబ్బులు ఇవ్వలేకపోయారు. రోడ్లు ఎలా ఉన్నాయి బ్రదర్ మీ సైడ్? మా సైడ్లో అంటే రోడ్లు కొంచెం వేస్తున్నారు మంచిగానే, ఇప్పుడు బండ్లు గట్రా అన్నీ మంచిగానే పోతున్నాయి. పర్లేదు, కొంచెం పంచాయతీ పరంగా పర్లేదు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు, 5 శాఖల మంత్రిగా ఉన్నారు, మీరు చెప్పిన పంచాయతీతో కలుపుకొని ఏమనిపిస్తుంది ఆయన పనితీరు? పర్లేదు, మరి సూపర్ అనడానికి లేదు కానీ పర్లేదు, ఆ పదవులకి న్యాయం చేస్తున్నారు అంతే. సినిమాలు చేసుకుంటా తిరుగుతారంటారు కొంతమంది. అలాంటి సినిమాలు ఎన్ని వచ్చినాయండి 2 ఏళ్లలో ఆయన, అది చూసుకోవాలిగా. మీరేమనుకుంటారు, ఆయన రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, సినిమాలు చేయాలనుకుంటున్నారా, 2 చేయాలనుకుంటున్నారా? రాజకీయాల్లో ఉండాలి కానీ ఇంకా కొంచెం ఇది తెప్పించుకోవాలి. విజయ్ గారు లాగా సింగిల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో అలా అవ్వదు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? సినిమాల పరంగానైతే ఓకే, రాజకీయాల పరంగా అయితే కొంచెం ఓకే. సినిమాల పరంగా ఓకే, రాజకీయాల పరంగా అయితే కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది. అప్ అండ్ డౌన్. సో ఆయన ఏదో చేద్దామని వచ్చారు రాజకీయాల్లోకి, వచ్చినందుకు ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏమైనా మంచి జరిగింది ఆయన వల్ల? జరిగింది, కొంతమంది జరిగింది ఆయన వల్ల. కొన్ని మా ఏరియాలో అయితే చాలా మంచి పని చేయింది. ఎక్కడ బ్రదర్? మాది అమలాపురం. సో డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన, 5 శాఖల మంత్రిగా ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ఆయన శాఖల ద్వారా ఎలాంటి ఏమైనా మార్పులు కనపడ్డాయి ఆయన వల్ల? ఏమైనా కనపడ్డాయి. ఓకే. మా ఏరియాలో అయితే కనపడ్డాయి చాలా మార్పులు. మా ఏరియాలో ఎమ్మెల్యేలు మాత్రం జనసేన ఎమ్మెల్యే మా ఏరియాలో చాలా డెవలప్ అయితే ఆనందరావు గారు కదా, ఇటు సచ్చినారు. ఇప్పుడు అమలాపురం గన్నవరం అడుక్కో, నువ్వు ఏదైనా అడుక్కో. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది, ఎలా అనిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన? ఇది డూప్లికేట్ ప్రభుత్వం, ఇచ్చిన హామీలు నెరవేర్చరా. 50 సంవత్సరాల బీసీలకి
పెన్షన్ ఇస్తామన్నాడు, ఇవాళ బీసీ రక్షణ చట్టం తెస్తానన్నాడు, తేలా అన్ని స్కీములకు పాతరేసాడు. ఇది బూటక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఓకే, ఏంటి అభివృద్ధి విషయానికి వస్తే ఎలా అనిపిస్తుంది? అభివృద్ధి ఆడుంది. పేదల భూములు లాక్కొని బడా బడా పారిశ్రామికవేత్తల కట్టబెడుతూ ఇది పారిశ్రామిక ప్రభుత్వమే తప్ప పేదల ప్రభుత్వం కాదు. మరి గత ప్రభుత్వం నవరత్నాలు ఇచ్చింది, ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ అంటుంది. ఏది బాగా ఇచ్చారంటే? నవరత్నాలంటే ఇంటింటికి డబ్బులు వచ్చినాయి. ఆయన దోసిపెట్టాడు, ఈయన దోసిపెడుతున్నాడు. ప్రభుత్వంలో కొత్త సీసాలో పాత సారానే, అదైనా ఇదైనా రెండు సమానమే, ఏమీ లేదు. ఆయన కొంచెం డబ్బులు ఇచ్చాడు, ఈయన డబ్బులు ఇవ్వలేదు, మోసం చేశాడు. ఈయన అమరావతి అంటాడు అంతే. ఓకే, మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి పరిపాలన విషయంలో? ప్రభుత్వానికి అదే ప్రజల దగ్గరికి కొంత డబ్బు చేరింది. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? బాగా డేరింగ్ హీరో, చేయగలుగుతాడు. ఆయనకి పగ్గాలు ఇవ్వాలి కొద్దిగా, ఓకే, ఇస్తే చేయగలుగుతాడు. చూద్దాం అది ఏం జరిగిద్ది అనేది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన, 5 శాఖల మంత్రిగా ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ఆయన గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి బాగా. అభిప్రాయాలు బాగానే ఉన్నాయి. ఓకే, ఆయన అమలు చేయాలి. సో ఆయన అభిమానులు కోరుకునేది ఆయన ముఖ్యమంత్రి కావాలని. మీకు తెలిసిన విషయం అది. కుల ప్రాతిపదిక రాకూడదు. ఓకే, ఆయన చేసే పద్ధతుల ప్రకారం రావాలి. సో ఈ 2 ఏళ్లలో ఆయనకి ఇచ్చిన పదవులకు ఆయన న్యాయం చేస్తున్నారా పవన్ గారు? 70% సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారంటారు కొంతమంది. కనపడుతూనే ఉన్నాయి కదా సినిమాలు కొన్ని. ఓకే, అందుకని 70% పూర్తిగా ఆయన రాజకీయం మీద ఓకే, ఇది పడితే బాగుంటుంది. ఒక్కటే ప్రశ్న, ఇంకా ఇబ్బంది పెట్టను. విజయ్ గారు లాగా సింగిల్కి వెళ్తే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో విజయ్ ఎలాగైతే సింగిల్కి వెళ్ళారో, ఇక్కడ పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేస్తే అక్కడ రాజకీయం వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు. అవును, కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తారా పవన్ కళ్యాణ్ సింగిల్గా వెళ్ళి? కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా ఏపీలో? అది ప్రజలు చెప్పాలి. మీ ఒపీనియన్లో ప్రస్తుతం అప్రస్తుతమే. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద రాజకీయంగా మాట్లాడుకుంటే మంచి బెనిఫిట్ బాగా ఉంటుంది ఆయన చేస్తే. ఓకే, ముందు చూద్దాం. మీ అభిప్రాయం ఏంటి? అతను మనం విమర్శించకూడదు. నిన్నగా మొన్న వచ్చాడు ఒక జూనియర్ అంతే. ఈ 2 ఏళ్లలో ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? ఆయన పనితీరు చేయడానికి ఆయనకి పవర్స్ ఉంటాయిగా. 5 శాఖల మంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఉపయోగం ఏముంది? పెద్ద పెద్ద కటౌట్లు ఉండేవి. ఇప్పుడు మీరే ఉండే, మీరే తీసుకొచ్చారు, ఎవరి చేతుల్లో ఉంటుంది? ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే చేతిలో ఉంటుంది. అంత మట్టుకే, అది కూడా అంతే అంతే అంటారు. సరే, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రి కావాలి అని. నా ప్రశ్న ఏంటంటే, తమిళనాడులో విజయ్ గారు లాగా పవన్ కళ్యాణ్ గారు కూడా సింగిల్గా పోటీ చేస్తే ఏపీలో సీఎం అవుతారా? ఆయనకి పోటీ లేదు అసలు. ఈయన రానిస్తారు వాళ్ళిద్దరు మాయన. నా ప్రశ్న అదే, మీరే చెబుతున్నారు. అవి 2 రాబందులు అయితే వాళ్ళని తట్టుకొని కష్టమే. చాలా కష్టం, పూర్తిగా ఏదైనా చేయగల సమర్థులు వాళ్ళు. ఇతనే పనికి వస్తాడు బాబు. రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? అయ్యేం వద్దులే బాబు, నువ్వు వేరే పెట్టుకో. మీరు జగన్మోహన్ రెడ్డి గారిదా, చంద్రబాబు నాయుడు గారిదా? అది ఎప్పటికైనా చంద్రబాబు గారిదే. ఓకే, కానీ అంతా నేనే చేశాను, క్రెడిట్ మాత్రం ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, క్రెడిట్ చోరీ చేస్తుంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు ఆయన చెప్పుకుంది అదే. ఓకే, ఆ రోజున అమరావతికి నేను ఓకే అని చెప్పాడు, తర్వాత మాట మార్చాడా లేదా? అలాగే ఇది కూడా అంతే. ఆ రోజున ఏమన్నాడు, ఎర్ర బస్సు తిరగని చోటకి ఈ ఎయిర్పోర్ట్ ఎలా వస్తుంది, విమానాశ్రయం ఎలా వస్తుంది అని చెప్పాడు. అవునా కాదా? ఇవాళ అదే ఎర్ర బస్సు వచ్చిన చోటకి ఎయిర్పోర్ట్ వచ్చింది. అవునా? భారతదేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు భోగాపురం వచ్చిన ఎయిర్పోర్టు ఇప్పటి వరకు కూడా ఏ స్టేట్లో కూడా ఇంత ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ ఎయిర్పోర్ట్లన్నీ కూడా ఎప్పుడో బాధపడ్డాయి. ఏపీలో తొలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అవును, కరెక్ట్ గా చెప్పాలంటే ఈ క్రెడిట్ అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం జగన్ కూడా తెలుసు. కానీ ఏంటంటే అది బాబు గారికి నాదేం కాదు, అంతా చంద్రబాబు చేశాడని చెప్పి ఎవరైనా చెప్పుకున్నారు అనుకోండి, అది పొలిటికల్ పార్టీ ఎలా అవుతుంది చెప్పండి? అవునా కదా? జగన్ గారి పాలనకి కూటమి ప్రభుత్వ పరిపాలనకి ఈ రెండింటికి తేడా ఏంటి సార్? అంటే ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. ఓకే, మరేంటి ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్నారంట, గొంతు నొక్కుతున్నారంట జగన్ గారు చెప్తున్నారు. సరే, మళ్ళా లాస్ట్ 5 ఏళ్ళు వాళ్ళు చేసింది కూడా అదే కదా.